హలో ఫ్రెండ్స్, ఒక్కసారి ప్రాబ్లం చూద్దాం. సచిన్ స్కోర్ 70% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్లోనే, 60% మార్క్స్ ఇన్ సైన్స్లోనే వచ్చినాయి. సపోజ్ బోత్ ద సబ్జెక్ట్లో ఈక్వల్ మార్క్స్ వస్తే ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి సచిన్ గాట్ అవుతాడు, సబ్జెక్ట్ రెండు కలిపి ఎంత అవుతాడు అన్నాడు. కానీ ఆన్సర్ లెక్కలోనే ఉంది. ఎలా అంటే 70% మ్యాథ్స్లో వచ్చినాయి, 60% సైన్స్లో వచ్చినాయి. రెండిట్లో కలిపి యావరేజ్ తీసుకున్న ఆన్సర్ వస్తుంది. వాడు క్వశ్చన్ అడిగినట్టుగా చూసుకుంటే బోత్ ద సబ్జెక్ట్స్ ఈక్వల్ అవ్వాలంటే ఆల్రెడీ 70 ఉంది కాబట్టి రెండు 65 చేసుకున్న 130 వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఇలానే చేయొచ్చు, అలానే చేయొచ్చు. చూడండి ఒకసారి, 70 + 60/2 చేసుకుంటే 130 వస్తుంది. 130/2 చేస్తే ఫైనల్గా ఆన్సర్ వచ్చి 65 వస్తుంది. వాడు అడిగినట్టుగా బోత్ సబ్జెక్ట్ టుగెదర్ కలిపి 65% ఉంటే మనకి ఈక్వల్ సబ్జెక్ట్లో ఈక్వల్గా వచ్చినట్టు ఆన్సర్.